హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదండి పల్లెటూరులో సంక్రాంతి ఎలా చేస్తామన్నది. ఫస్ట్ రోజు భోగి వీడియో చూపించాను, రెండో రోజు సంక్రాంతి వీడియో చూపించానండి. కనుమ రోజు మూడో వీడియో అండి ఇది. మేమేమంటే గోపూజ చేస్తామండి. మా దగ్గర ఉన్న ఆవులకి ఎద్దులకి అన్నిటికి నీట్గా కడుక్కొని వాటికి పసుపు కుంకుమ అన్నీ బొట్టెట్టి నీట్గా చేసి మేము గోవును పూజిస్తామండి. అవి కూడా అష్ట ఆరోగ్యాలతో నీట్గా ఉండాలని, అవి ఆరోగ్యంగా ఉంటేనే మేము రైతులు అన్నవాళ్ళు మేము ఆరోగ్యంగా ఉంటామండి. ఎందుకంటే పాడి పంట బాగా కలిసి వస్తేనే రైతుల్లోని ఎక్కువగా ఆనందం అనేది ఎక్కువ ఉంటుందండి. అందు గురించి అని చెప్పేసి గోవుని మేము చాలా ప్రేమగా చూసుకుంటాము. అట్లా నీట్గా కడుగుతామండి. కడిగేసిన తర్వాత బొట్లు ఎడతామండి. బొట్లెట్టి ఆ భగవంతుని కూడా కోరుకుంటాము, మమ్మల్ని దీవించండి అనేసి కంపల్సరీగా కోరుకొని ఆ దేవుడు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. నా వీడియోని పూర్తి వరకు చూడండి. మీరు మధ్యలో చూడడం వల్ల నా కంటెంట్ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. పూర్తిగా చూస్తే మా విలేజ్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి కూడా మీ వరకు వస్తుంది, మీకు చేరుతుంది. అప్పుడు నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్లో ఫాలో చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం 10 మందికి షేర్ చేయండి. డెఫినెట్గా నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇది కనుము చెప్పాను కదండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కనుమ రోజు మేమైతే ఇలా చేస్తామండి. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఈరోజు అదే చికెను మటన్ అన్నీ తీసుకుంటామండి. ఈరోజు ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. గోపూజలో పెట్టకూడదు అనేసి పెట్టలేదండి, అందుకే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇలాగ ముక్కేసి ప్రదక్షిణ కూడా చేస్తామండి. ఆవు చుట్టూ కూడా తిరుగుతాము. తిరిగి ప్రదక్షిణ చేసి ఆవుకి ఏవైనా పళ్ళు మాత్రం తినిపిస్తామండి. లాస్ట్ రోజు కాబట్టి ఇంకోటి మా అబ్బాయి పండు పట్టుకున్నాడు. మా అబ్బాయి తినిపిస్తున్నాడు, కానీ అది తినట్లేదు. నేను తినిపిస్తానండి. చూడండి ఒకసారి ఎలా తినిపిస్తానన్నది. ఎందుకంటే మా అబ్బాయి మూతి దగ్గర పెట్టడం వల్ల తను తినడానికి ఇష్టపడలేదు. నేనైతే డైరెక్ట్గా నోరు ఓపెన్ చేసి నోట్లోనే పెట్టానండి. చూడండి ఎంత తింటుందో, ఎలా తింటుందో. అది అలా తినడం నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.